సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న నేరాలు ఘోరాలు రోజు రోజుకి చాలా ఎక్కువైపోతున్నాయి. దానికి సంబంధించిన ఘటనే ఇవాళ రీసెంట్గా జరిగింది. అంటే 17th జరిగింది. అది మియాపూర్లో జరిగిన హత్య, మైనర్ బాలిక హత్య. దాని గురించి ఈరోజు మాట్లాడుకున్నాము. స్టోరీలోకి వెళ్ళే ముందర నన్ను కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాము. 17 సంవత్సరాల ఒక అమ్మాయి, తన పేరు ఐశ్వర్య. తను ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన చింటూ అలియాస్ విఘ్నేష్ అనే వ్యక్తితో రోజు చాటింగ్ చేస్తూ ఉండేది. ఈ చాటింగ్, ఆ అమ్మాయి ఇంటర్ వరకు చదివి ఖాళీగా ఉండేది. ఈ చాటింగ్ వచ్చి పెళ్లి వరకు వెళ్ళిపోయింది, ప్రేమ వరకు వెళ్ళిపోయింది. పెళ్లి అనేది నిజమా కాదా అనేది ఇంకా తెలియలేదు. పోలీసుల విచారణలో పెళ్లి చేసుకున్నారు అని ఫొటోస్ అయితే బయట పెట్టారు. ఓన్లీ పూలమాలలు మార్చుకొని అది పెళ్లి జరిగిందా లేదా అనేది ఫైనల్ తెలియదు. ప్రేమ వరకు ఎలా వెళ్ళింది, ఈ స్టోరీ ఎలా జరిగింది అనుకుంటే, ఈ నెల 8 అంటే నవంబర్ 8న ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. అది అమ్మాయి అబ్బాయి అనే విషయం వాళ్ళకి చెప్పలేదు. ఆ పేరెంట్స్ వచ్చి అమ్మాయిలు అనుకుని పంపించారు. తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది. తర్వాత కొన్ని రోజులైనా రాలేదు. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాను, ఇలా ఒక అమ్మాయిని ప్రేమించాను, తనతో ఉంటున్నాను, తనతోటి తన ఫ్రెండ్ అన్నయ్య ఉంటున్నాడు. తన పేరు వచ్చి సాకేత్, తన వైఫ్ పేరు వచ్చి కళ్యాణి. వాళ్ళతో కలిసి ఉంటున్నాను, తన అక్కలాగా చూసుకుంటుంది, తను అన్నలాగా చూసుకుంటున్నారు అని వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పింది. వీళ్ళు బాగుంది కదా అని కామ్గా ఉన్నారు. ఈ నెల 17th ముందర ఇన్స్టాలో పెళ్లి ఫోటోలు పెట్టింది ఆ అమ్మాయి, అప్లోడ్ చేసింది. అవి పెళ్లి చేసుకున్నావా అని అడిగితే పెళ్లి చేసుకున్నానమ్మా అని చెప్పింది. ఈ ఫొటోస్ ఇన్స్టాలో పెట్టావు, అవి డిలీట్ చేసేయి, ఇంకా పెళ్లి కానీ అక్కుంది కదా నీకు, ఇది ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని వాళ్ళ అమ్మ ఆ అమ్మాయికి చెప్పడం జరిగింది. ఐశ్వర్యకి తల్లిదండ్రులు మియాపూర్లో ఉంటారు. ఆ అమ్మాయి సరే అని చెప్పడం జరిగింది. దాని తర్వాత 17th అలా వాళ్ళ పేరెంట్స్కి డౌట్ వచ్చింది. ఆ అమ్మాయి ఎంతసేపటికి కాల్ చేయకపోవడమో. ముందు రోజు విఘ్నేష్ అలియాస్ చింటూ వాళ్ళ తల్లిదండ్రులకు కాల్ చేసి మీ అమ్మాయి ఇంట్లో లేదు, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని ముందు రోజు నైటే చేశారు. వీళ్ళు కూలి పనులకి వెళ్ళి అలసిపోయి రావడం వల్ల ఆవిడ ఫుల్గా నిద్రపోయి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత రోజు మార్నింగ్ కూడా కాల్ చేసి అప్పుడు చెప్పాడు ఆ అబ్బాయి విషయం. నిన్నటి నుంచి మీ అమ్మాయి ఐశ్వర్య కనిపించట్లేదు, మీ ఇంటికి ఏమైనా వచ్చిందా అని వెతుకుతున్నాము అని చెప్పారు. కనిపిస్తే మీకు అప్పచెప్తాము అని చెప్పాడు. ఓకే అని చెప్పి తల్లిదండ్రులకి డౌట్ వచ్చింది. తర్వాత మియాపూర్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఈ పోలీస్ కంప్లైంట్లో పోలీసులు వెతుకుతూ ఉండగా శ్రీశైలం వెళ్ళే దారిలో ఆ ఒక అమ్మాయి మృతదేహము బాగా కుళ్ళిన పరిస్థితిలో ఉంది. ఉప్పుడూరు అనే ఏరియా దగ్గర ప్లాస్టిక్ ఫ్యాక్టరీ దగ్గర ఆ శవం బయటపడడం జరిగింది. ఆల్రెడీ ఇప్పటికే అది బాగా కుళ్ళిపోయి ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి చూపిస్తే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయే, ఐశ్వర్యనే అని గుర్తించారు. ఇది ఎలా జరిగింది అని చెప్పి సాకేత్రి అండ్ విఘ్నేష్ని ఇలా ఇంట్రాగేట్ చేయడానికి తీసుకున్నారు పోలీసులు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఆ అమ్మాయిని ఇలా పెళ్లి చేసుకున్న, ట్రాప్ చేశాను, తను నాతోనే కాకుండా ఇన్స్టాలో వేరే అబ్బాయితో కూడా క్లోజ్గా ఉండేది, అది నాకు నచ్చకపోయేది, దానికోసమే హత్య చేశాను అని చింటూ చెప్పాడు. దీని తర్వాత ఇంకేమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఆ అమ్మాయిని ఓన్లీ మోసం చేసుకుని వదిలేయడానికి ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడా అనే విషయం మనకు తేలాల్సింది. ఆల్రెడీ విఘ్నేష్ మీద ఇంతకు ముందు కూడా పోలీస్ స్టేషన్లో 1-2 కేసులు ఉన్నట్టు బయటపడింది. తనకి ఆల్రెడీ క్రిమినల్ రికార్డు ఉంది. ఆ అమ్మాయిని బాగా ట్రాప్ చేశాడు. ఈ అమ్మాయి మైనర్ కావడం వల్ల ఆ అమ్మాయికి ఆలోచన శక్తి అంతగా లేకపోవడం వలన ఆ అబ్బాయి బుట్టలో ఈజీగా పడేసింది. ఆ అమ్మాయి పెళ్లి అనే పేరుకి తీసుకొచ్చేసరికి పెళ్లి చేసుకోవాల్సి వస్తుందేమో, ఇంక ముందు ముందు ఏమేమి జరుగుతాయో అని తెలుసుకొని ఆ అమ్మాయిని హత్య చేశాడా ఏంటి అని ఇంకా విషయాలు తేలాల్సింది. ఇంకా ఫైనలైజ్ అయితే కాలేదు, ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. ఇది రీసెంట్గా జరిగింది, ఈ రోజు అయితే జరుగుతూ ఉంది. చింటూని తీసుకెళ్లి రిమాండ్ చేసి విషయాలన్నీ రాబడుతున్నారు. చింటూని సాకేత్రి అరెస్ట్ చేయడం జరిగింది. కళ్యాణి గారు ఇంకా అయితే అరెస్ట్ కాలేదు. ఈ విషయాలు తేలిన తర్వాత మాత్రమే మనకు అసలు విషయాలు వస్తాయి. ఎలాగైనా ఈ సోషల్ మీడియాలో ఆన్లైన్ స్నేహాలు, ప్రేమలు, ఇవన్నీ మనము ఎవరు తెలియని వ్యక్తి ఎలా ఉంటారో తెలియకుండా, వాళ్ళ గురించి తెలుసుకోకుండా వాళ్ళ బుట్టలో పడి ప్రేమ, పెళ్ళి అంతవరకు వెళ్ళిపోవడం అనేది అస్సలు మనం అనుకోవడానికి కూడా లేదు. ఈ కాలం ఎలా ఉంది అంటే
క్రిమినల్ మైండ్తోనే ఎక్కువ మంది సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు ఇలా మంచిగా ఉన్న వాళ్ళకి ఇలా బలైపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే ఈ ఆన్లైన్ స్నేహాలు, ప్రేమలు ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. ఒకవేళ లవ్ చేసే ఉద్దేశం ఉంటే మనకి డైరెక్ట్గా ఎవరైనా ఉండి అలాంటి వాళ్ళ క్యారెక్టర్ గురించి తెలిసి అలా ఉంటే ఒకవేళ పర్వాలేదు. అండ్ దీనికంటే బెటరు అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే చాలా బెటరు. వాళ్ళ పేరెంట్స్కి, మియాపూర్లో ఉండే వాళ్ళ పేరెంట్స్కి ఆల్రెడీ ఈ మధ్యనే తన కొడుకును కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తన కూతుర్ను కూడా పోగొట్టుకోవడం జరిగింది. ఇలాంటి దెబ్బలకు పేరెంట్స్కి జరుగుతుంటే వాళ్ళ మైండ్, వాళ్ళ హార్ట్ ఎంత దెబ్బతింటుందని ఆలోచించండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.